నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సెంటిమెంట్ అస్త్రం వాడావు, కోర్టు నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేవు అన్నట్టుగా ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసు ఇప్పుడు హాట్గా నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా ఉండగా, రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉండగా ఆ పార్టీ మీద తిరుగుబావుట ఎగురవేశారు. సో అయితే అసమ్మతి ఉన్న నేత మాట్లాడిన మాటలు ఆ పార్టీ అధిష్టానానికి నచ్చకపోయి ఉండొచ్చు. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు, లేదా ఎంపీ పదవి నుంచి ఆయన్ని బర్తరఫ్ కూడా చేయొచ్చు. కానీ అవేమీ చేయకుండా ఆయన్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన క్రమంలో తన మీద కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. సో ఈ క్రమంలోనే ఆయన మీద అసలు కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా అన్న విషయం ధృవీకరించుకోవడానికి గుంటూరు హాస్పిటల్కి పంపించారు అప్పటి జడ్జి. పంపిస్తే ఏమైంది, అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదు అని చెప్పేసి ఇదిగోండి డాక్టర్ ప్రభావతి తేల్చి చెప్పారు. అయితే రఘురామకృష్ణరాజు అంత తేలిగ్గా ఊరుకునే మనిషి కాదు కదా. సో ఆయన అభ్యర్థన మేరకు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి ఆయన్ని చెకప్ కోసం పంపించారు. అక్కడికి వెళ్ళి చెకప్ చేయిస్తే ఏముంది, మొత్తం అంతా కూడా ఇదంతా కస్టోడియల్ టార్చరే అని చెప్పేసి పూర్తిగా తేలిపోయింది. అయితే రాగాపోగా ఇదంతా ఎందుకు చెప్తున్నాం, ఆల్రెడీ ఇదంతా తెలిసిందే గానంటే, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి సునీల్ నాయక్ ఇబ్బందులు ఫేస్ చేయక తప్పడం లేదు. అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో, సునీల్ నాయక్ కావచ్చు, పివి సునీల్ కావచ్చు, వాళ్ళందరి మెడకి ఈ కేసు చుట్టుకుంటుంది. వాళ్ళ మెడ మీద కత్తిలాగా ఈ కేసు వేలాడుతుంది. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ కేసు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అయితే సునీల్ నాయక్ని ఈ కేసు నిమిత్తం విచారించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నిర్ణయించింది. కోర్టులు కూడా ఈయన పేరుని దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఉంటుంది కదా, దాంట్లో చేర్చినప్పుడు లేకపోతే ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు సునీల్ నాయక్ అయితే దాన్ని వ్యతిరేకించారు. మొదట్లో అసలు ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు, ఇప్పుడు ఎలా చేరుస్తారు అని చెప్పేసి ఆయన ప్రతిఘటించాడు. ఎలా చేర్చేదేముంది, ఇన్వెస్టిగేషన్ లోతుగా జరుగుతోంది, మొదట్లో గుర్తించకపోయి ఉండొచ్చు ఈ కేసులో ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి, కానీ తరువాత లోతైన దర్యాప్తు జరిగినప్పుడు ఖచ్చితంగా నిందితులు ఎవరు అనేది తేలుతుంది కదా. ఈ క్రమంలోనే సునీల్ నాయక్ పేరుని కూడా చేర్చారు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే సునీల్ నాయక్ బీహార్కు చెందిన ఐపీఎస్ అధికారి కాబట్టి ఈయన డిప్యూటేషన్ మీద గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి సిఐడిలో పనిచేశారు. తరువాత ప్రభుత్వం మారగానే మరి ఆయనకి కూటమి ప్రభుత్వం నచ్చలేదో, కూటమి ప్రభుత్వంలో నాయకులు నచ్చలేదో, వెంటనే మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే మరి బీహార్కి వెళ్ళిన సునీల్ నాయక్ని రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు చేసి తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఎంతటి హైడ్రామా నడిచిందో మనం అంతా చూసాం. మొత్తం మీద కోర్టులకు వెళ్లారు ఏపీ పోలీసులు. అక్కడి వాళ్ళు కూడా కోర్టులకు వెళ్లటంతో విచారణకి హాజరై తీరాల్సిందే అని చెప్పేసి కోర్టులు కూడా చెప్పాయి. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విచారిస్తారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 9వ తేదీ నుంచి అది 12వ తేదీ వరకు విచారణ పొడిగించబడింది. అయితే విచారణలో ఎక్కడా కూడా సునీల్ నాయక్ సరిగా సహకరించిన దాఖలాలు అయితే లేవు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి విచారణలో సరిగా సహకరించకపోతే ఏమవుతుంది, అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదా ఈ విచారణని మరింత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశాలు కూడా ఉంటాయి. రెండు ఉంటాయి. మరి ఈ రెండింటి నుంచి తప్పించుకోవాలి అంటే మార్గం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచించాడు సునీల్ నాయక్. ఈ క్రమంలోనే తల్లి అనే ఉపాయం తట్టింది. సో భారతదేశం తల్లికిచ్చే విలువ ఎక్కడా ఉండదు, అంటే ఏ దేశంలోనూ మనకి కనిపించదు. భారతదేశం మాత్రమే మాతృమూర్తికి అంతటి వాల్యూ ఇస్తుంది. కాబట్టి ఆ అస్త్రాన్నే వాడుకోవాలని చెప్పి భావించినట్టున్నాడు సునీల్ నాయక్. ఈ క్రమంలోనే తన తల్లికి బాలేదు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీశాడు. పాట్నాలో ఒక ఆసుపత్రిలో తన తల్లి చికిత్స తీసుకుంటుంది అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన 12వ తారీఖు అంటే నిన్న విచారణకు రావాల్సిన సునీల్ నాయక్ గైర్హాజరయ్యాడు. అయితే మొదట్లో ఏమనుకున్నారంటే ఇక గైర్హాజరయ్యాడు విచారణకి అనంటే మరి తన తరఫు లాయర్ ద్వారా సమాచారం అందించకపోతే అరెస్టు చేసేస్తారు అని చెప్పేసి అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో తేలింది ఏంటంటే తన తరఫు లాయర్ ద్వారా తన తల్లికి బాలేదు, అందుకే నేను విచారణకి హాజరు కాలేకపోతున్నాను అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పంపించాడు. దీంతో కోర్టు ఏం చేసింది, దీన్ని 21వ తారీఖు వరకు కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. సో అయితే మరి ఈ లోపు కనుక తను విచారణకు వచ్చి పూర్తిగా సహకరించి అన్ని వివరాలు చెప్పేశాడు అనుకోండి, తనని అరెస్టు చేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది.
లేదు ఎవరి ఒత్తిడి వల్ల తాను ఇలా చేశాడు అనేది చెప్పినట్లయితే అరెస్టు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మొన్నట 7వ రోజున అన్ని దాటవేత ధోరణిలోనే విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందింది. ఇదే దాటవేత ధోరణి గనక ప్రదర్శించాడనుకోండి సునీల్ నాయక్, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫైనల్ గా వాళ్ళకి అర్థమైపోతుంది ఇతడు కావాలని సమాధానం చెప్పట్లేదా, నిజంగా తెలియకే సమాధానం చెప్పట్లేదా అనే విషయాలు విచారణ అధికారులకి పూర్తిగా అర్థమవుతాయి. సో లాజికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ లాజికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే కేసుకు సంబంధించి. మరి ఆ ఆన్సర్స్ చెప్పలేదనుకోండి, అతను ఆ తప్పు చేసినట్టే వాళ్ళు భావిస్తారు కదా. సో మరి తప్పించుకోవడానికి అవకాశమే దొరకదు సునీల్ నాయక్కి. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ 21వ తారీఖు వరకు ఆపారు కదా. సో మరి ఈ 21వ తారీఖు లోపు ఏవైనా మార్పులు చేర్పులు జరగచ్చు, ఏవైనా తర్జన భర్జనలు జరగచ్చు, లేవైతే అసలు ఈ కేసే ఉల్టా పల్టా అవ్వచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు బయట. సో అయితే ఇలా జరిగిపోతే మరి ఇంకేముంటుంది, రఘురామకృష్ణరాజు తనకి న్యాయం చేసుకున్నట్టు అవుతుందా? సో గతంలో ఆయన అధికార పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. జగన్మోహన్ రెడ్డికి పంటి కింద రాయిలాగా, అంటే చెవిలో జోరీగలాగా, కంట్లో నలకలాగా మారాడు. సో ఇప్పుడు అధికార పార్టీ ఆయనకు అనుకూలంగా ఉంటుంది. మరి ఇంకా ఎలా ఉంటాడు ఆయన? ఆయన తెలివితేటలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మొన్న ఈ మధ్య పివి సునీల్ కుమార్ ఈయన్ని ఉద్దేశించి ఒక కామెంట్ పెట్టాడు ట్విట్టర్లో. గ్రౌండ్లో రన్ తీస్తూ క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లో పరుగు తీస్తూనే పడిపోతే ఒక కాలు అలాగే భుజం దగ్గర విరిగింది, లైట్గా ఫ్రాక్చర్ అయింది అని అంటే, ఇక మేము కొడితే ఏ స్థాయిలో ఫ్రాక్చర్లు అవుతాయో, పోలీసు కస్టడీలో టార్చర్ చేస్తే ఏ స్థాయిలో విరిగేవో ఎముకలు, ఎన్ని ఎముకలు విరిగేవో లెక్క తెలియదు అని చెప్పేసి అన్నట్టుగా ఆయన ఒక కమెంట్ పెట్టాడు ట్విట్టర్లో. దానికి రఘురామకృష్ణరాజు స్పందించారు. వేరే వాళ్ళైతే పాపం స్పందించలేకపోయేవాళ్ళు. వేరే ఎంపీలు కానీ, వేరే నాయకులు కానీ, వేరే పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరినైతే స్పందించలేకపోయేవాళ్ళు. కానీ రఘురామకృష్ణరాజు చాలా స్పాంటేనిటీతో స్పందించారు. మీరు రండి, నేను ఏదైతే గ్రౌండ్లో పరుగులు తీస్తూ పడిపోయానో అదే గ్రౌండ్లో మిమ్మల్ని కొట్టేసి లాఠీలతోటి పోలీసులు ఎలాగైతే కస్టోడియల్ టార్చర్ నన్ను చేశారో అలాగే మిమ్మల్ని చేస్తా, ఐ ప్రామిస్, ఒక్క ఎముక కూడా విరగకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన రివర్ట్ కామెంట్ పెట్టాడు. సో అందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరి ఇలాంటి తెలివితేటలున్న రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని తీరతాడు అని చెప్పేసి ఇప్పుడంతా కూడా భావిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నాడు. మరి ఈ కేసును అంత తేలిగ్గా వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. సునీల్ నాయక్ ఎవరెవరితో టచ్లో ఉంటున్నాడు, ఎవరెవరు ఆయనతో మాట్లాడుతున్నారు, అసలు నిజంగానే సునీల్ నాయక్ తల్లికి అనారోగ్యం వచ్చిందా, ఇలాంటివన్నీ కూడా బయటకు తీయగలుగుతాడు కదా. ఒకవేళ నిజంగా అనారోగ్యం లేకుండానే తీసుకువెళ్ళి హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఆడుతున్నట్టు తేలిందనుకోండి, కోర్టు ముందు దోషిలాగే మారిపోతాడు కదా సునీల్ నాయక్ కూడా. మరి ఈ విషయంలో బీహార్ ప్రభుత్వంతో ఏమన్నా సంప్రదింపులు జరిపించి ఆయన తల్లి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి డేటా బయటకు తీశాడనుకోండి, నిజంగా అనారోగ్యం పాలైతే ఓకే. లేదు ఒకవేళ అప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్న మహిళని, ఆయన సునీల్ నాయక్ తల్లిని తీసుకెళ్లి కేసు నిమిత్తం ఆయన డ్రామాలాడుతూ ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించాడు అని తేలితే గనక మరి కోర్టు ముందు కూడా దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అంటున్నారు న్యాయ నిపుణులు. సో మరి రఘురామకృష్ణరాజు ఈ సునీల్ నాయక్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు అనేది కూడా మనం ఈ మధ్య అనేక సందర్భాల్లో చూసాం. నాకే న్యాయం జరగకపోతే, నా కస్టోడియల్ టార్చర్ విషయంలో నాకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక గట్టి స్వరాన్ని వినిపించారు రఘురామకృష్ణరాజు. కాబట్టి రఘురామకృష్ణరాజు ఎక్కడా కూడా ఈ కేసుని వదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు సునీల్ నాయక్ అవుతారు, రేపు పివి సునీల్ కూడా అవుతారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు బయట. దీనిలో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సునీల్ నాయక్ సడన్ గా తన తల్లికి అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడాన్ని దీన్ని నాటకీయ పరిణామంగా చూడొచ్చా, నిజంగానే ఆయన తల్లికి అనారోగ్యం వచ్చింది అనుకుంటున్నారా? రఘురామకృష్ణరాజు ఈ కేసుని లైట్ తీసుకుంటారా, లేకపోతే ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరున్నారు అనే విషయంలో ఆయన పోరాడి వాళ్ళందరికీ కూడా శిక్ష వేసేలాగా, శిక్ష పడేలాగా చూస్తారంటారా? ఈ కేసులో కేవలం పివి సునీల్ లేదా సునీల్ నాయక్ లాంటి వాళ్లతోటే ఆ విచారణని అంతవరకే జరిపిస్తారా, లేకపోతే ఆ రోజు వీడియో కాల్లో చూశారు తనని ఒక కీలకమైన వ్యక్తి, ప్రభుత్వాధినేత తనని వీడియో కాల్లో చూసి సంతోషపడ్డారు కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఆరోపణ కూడా నిజమనే అనుకుంటున్నారా?
సో ఈ విచారణ అంతా పూర్తయితే మరి పోలీసులు గనక ఈ నేరం చేశారు, కస్టోడియల్ టార్చర్‌కి పాల్పడ్డారు అనేది ప్రూవ్ అయితే మరి ఆ నెక్స్ట్ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే అనుకుంటున్నారా విచారణ అధికారులు? జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపు విచారణ అధికారులు తట్టే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.